సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లంతా ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్యుమరేషన్ ప్రక్రియపై సమగ్ర వివరాలు వెల్లడించిన కర్ణన్ ఈ నెల 10 నాటికి హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లున్నారని తెలిపారు. వారిలో 22,09,647 మంది ఓటర్లు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. నగరంలో ఇంగ్లీష్లో ఉండే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తామని చెప్పారు. జూలై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తామన్న కర్ణన్ సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 1న ఓటరు తుది జాబితా పబ్లిష్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి విల్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 25th జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి బిఎల్ఓస్ వెళ్లి ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యుమరేషన్ ఫామ్ చెప్తాం, ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యుమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం కూడా వారే చేసుకుంటారు. కలెక్ట్ చేసి మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరు ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారో వారి పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ లో వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎలక్టరల్ ఐడి ఉండొచ్చు, ఎపిక్ కార్డు ఉండొచ్చు, మీ ఓటర్ ఐడి ఎలక్టరల్ కార్డులో కూడా మీరు రోల్లో కూడా మీ పేరు ఉండొచ్చు. లాస్ట్ గతంలో అన్ని ఎలక్షన్స్ మీరు ఓటు చేసి ఉండొచ్చు. ఉన్నా కూడా మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదన్నా డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ పేరు రాదు. ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ పేరు రాలేదన్నా దెన్ ఫైనల్ లిస్ట్ లో కూడా రావడానికి అవకాశం లేదు.